హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈరోజు మనం ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, దీనివల్ల సంతానలేమి ఎంతవరకు ప్రాబ్లం అవుతుంది దీని ద్వారా, సో ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు నార్మల్గా మనకి ఎండోమెట్రియం అనేది మనకి గర్భాశయం లోపలి పొరని ఎండోమెట్రియం అంటారనమాట. సో ఈ లైనింగ్ అనేది గర్భాశయ లోపల కాకుండా వేరే ఎక్కడన్నా అంటే ఎక్టోపిక్గా అనమాట, అంటే ఉండాల్సిన చోట కాకుండా బయట ఎక్కడ ఉన్నా కూడా, సో అంటే ట్యూబ్ పైన ఉండొచ్చు, మనకి ఓవరీ పైన ఉండొచ్చు, అట్లానే పెరిటోనియం పైన ఉండొచ్చు, కొన్నిసార్లు బ్లాడర్, మనకి యూరినరీ బ్లాడర్ అంటాం కదా, మూత్రద్వారం, సో దాని దగ్గర ఉండొచ్చు అనమాట యూరినరీ బ్లాడర్, సో రెక్టమ్, సో ఇట్లా వేరే వేరే చోట్ల ఉండొచ్చు అనమాట. సో ఇట్లా వేరే ఎక్కడున్నా కూడా దీన్ని మనం ఎండోమెట్రియోసిస్ అంటాం అనమాట. సో దీని ద్వారా మనకి ఇబ్బంది ఏంటి అంటే, నార్మల్గా ఈ ఎండోమెట్రియం అనేది ఎక్కడైతే ఉంటుందో, సో ఇది అంటే హార్మోన్స్కి అనేది రెస్పాన్సివ్ ఉంటుందన్నమాట. సో మనకి ఫిజియాలజీ ప్రకారం లేడీలో ఎప్పుడైతే మనకి అంటే బ్లీడింగ్ అనేది అవుతుందో హార్మోన్స్ వల్ల, ఆ టైంలో వేరే చోట అంటే యుట్రైన్ లోపల లైనింగే కాకుండా వేరే చోట ఉన్న ఆ ఎక్టోపిక్ ఎండోమెట్రియం కూడా మనకి బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. దీనివల్ల లోపల మనకి ఇన్ఫ్లమేషన్ ఏర్పడము, సో మనకి బ్లీడింగ్ టైంలో విపరీతంగా కడుపులో నొప్పి లేవ్వడము, ఇంకా మనకి హెవీ బ్లీడింగ్ అవ్వడము, దాని తర్వాత మనకి కలయికలో అనేది కూడా డిస్పెరోనియా అనమాట, విపరీతమైన నొప్పి ఉండడము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి ఇది క్రానిక్ పెల్విక్ పెయిన్ అనమాట, అంటే మనకి కంటిన్యూస్గా పెయిన్ అనేది రావడము. సో ఇట్లా రకరకాలైన ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట ఈ ఎండోమెట్రియోసిస్ ద్వారా. సో అట్లా కాకుండా ఇప్పుడు మనకి ఇన్ఫర్టిలిటీకి ఎట్లా దారి తీయొచ్చు ఈ ఎండోమెట్రియోసిస్ అంటే, మనకి ఇది ఓవేరియన్ టిష్యూ లోపల ఉంటే ఏమవుతుంది అంటే, ఇది మనకి బ్లీడ్ అవ్వడం వల్ల ఒక ఓవరీ లోపల ఒక సిస్ట్ లాగా ఫామ్ అవుతుందన్నమాట. దీన్ని ఏమంటాము మనం, చాక్లెట్ సిస్ట్ అంటాం అనమాట. సో దాని ద్వారా ఏమవుతుంది అంటే మనకి అంటే ఆ లోపల ఉన్న మంచి ఓవేరియన్ టిష్యూ కూడా మనకి కొంచెం అంటే మాస్ అనేది తగ్గిపోతుంది, కొంచెం ఫాలికల్ కౌంట్ అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే ఈ చాక్లెట్ సిస్ట్ అనేది మనకి ఓవేరియన్ మాస్ని ఆక్యుపై చేసుకోవడం ద్వారా. అట్లానే నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఇది లోపల ఇట్లా ఇన్ఫ్లమేషన్ దీనికి దారి తీస్తుంది కాబట్టి మనకి ఎండోమెట్రియోసిస్ వల్ల అతుకులు అనమాట, ఎడ్హెషన్స్ ఏర్పడిపోవడం. ఈ ఎడ్హెషన్స్ ఏర్పడిపోవడం వల్ల కూడా మనకి కడుపులో నొప్పి, అది కాకుండా మనకి ట్యూబ్ ఓవరీ రిలేషన్షిప్ అనేది దెబ్బతింటుంది అనమాట. అంటే ఏంటి అంటే, నార్మల్గా మనకి ట్యూబ్ అనేది ఓవరీ పైన ఉన్నప్పుడు మాత్రమే, అంటే ఆ రిలేషన్షిప్ అంటే రెండిటికి మధ్య సమన్వయం ఉంటేనే మనకి ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అయినప్పుడు ట్యూబ్ అనేది మనకి ఇట్లా అందిపుచ్చుకోగలదు అనమాట. కాకపోతే మనకి ఎండోమెట్రియోసిస్ వల్ల ఈ ఎడ్హెషన్స్ వల్ల ఏంటి అంటే, మనకి ఓవరీ ఒక జాగాలో ఉంటే ట్యూబ్ ఇంకొక దగ్గర ఉంటుందన్నమాట. సో మనకి ఎగ్ అనేది అందిపుచ్చుకోలేదన్నమాట ట్యూబ్. సో దీనివల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీకి ప్రాబ్లం అవ్వచ్చు అనమాట. ఈ ఎడ్హెషన్స్ వల్ల కూడా మనకి ట్యూబ్ కింకింగ్ అనమాట, ట్యూబ్ అనేది ఇట్లా ఒత్తుకుపోయి కూడా మనకి ఇన్ఫర్టిలిటీకి దారి తీయొచ్చు అనమాట. సో ఇట్లా రకరకాలుగా దారి తీయొచ్చు మనకి. సో మనకి ఎట్లా తెలుస్తుంది లేడీలో ఎండోమెట్రియోసిస్ ఉందా లేదా అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అంటే సిమ్టమ్స్ అనమాట. ఇంకొకటి ఏంటి అంటే, కొంతమంది లేడీస్లో ఎంత విపరీతమైన ఎండోమెట్రియోసిస్ ఉన్నా కానీ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు అనమాట. సో ఒక్కోసారి ఏంటి అంటే, మనకి ఇట్లా ఏమన్నా పిల్లలు లేదు అన్న ప్రాబ్లం ఉన్నప్పుడు స్కాన్ చేస్తే ఇట్లా ఎండోమెట్రియోసిస్ ఉంది అనేది బయటపడ్డము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి డయాగ్నోస్టిక్ అప్రోచ్ అంటే లాప్రోస్కోపీ ద్వారా కూడా మనకి ఏమన్నా ఎండోమెట్రియోసిస్ అనేది ఎంతవరకు ఉంది, సో ఎండోమెట్రియోసిస్ అనేది ఉండి సిమ్టమ్స్ అనేవి ఉంటే దాన్ని తొలగించుకోవడానికి మనం లాప్రోస్కోపీ పద్ధతికి వెళ్ళొచ్చు అనమాట. ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఈ ఎండోమెట్రియాటిక్ సర్జరీ అనేది మనకి ఫస్ట్ సర్జరీనే బెస్ట్ అనమాట. అంటే ఎంతవరకు మనం రిమూవ్ చేసుకోగలిగితే ఆ ఎండోమెట్రియోటిక్ స్పాట్స్ కానీ, ఆ చాక్లెట్ సిస్ట్ని కానీ, ఓవరీలో ఉన్న సిస్ట్, అది బెస్ట్ సర్జరీ అవ్వాలన్నమాట. ఎందుకు అంటే, వన్స్ మనకి ఎండోమెట్రియోసిస్ వచ్చింది అంటే మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకే మనం ఎప్పుడైనా బెస్ట్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో అది రికరెన్స్ అనేది ఎంత తొందరగా రావచ్చు అనేది చెప్పలేమన్నమాట. సో వన్స్ మనకి ఎండోమెట్రియోసిస్ లాప్రోస్కోపీ చేశారు, పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలి అంటే 1 ఇయర్ టైమ్ సర్జరీ అయిన తర్వాత అది ఇంపార్టెంట్ అనమాట. ఇంకొకటి ఏంటంటే, సర్జరీలో మనకి ఎండోమెట్రియోసిస్ గ్రేడ్ అనేది కూడా తెలుస్తుంది అనమాట. అంటే
గ్రేడ్ 1లో ఉందా, 2లో ఉందా, సివియర్ అంటే మోడరేట్, మైల్డ్, సివియర్ గ్రేడ్ 3-4 ఎండోమెట్రియోసిస్. సో ఎంతవరకు అతుకులు ఉన్నాయి, సో ట్యూబ్స్ అనేవి సరిగ్గా ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది అనమాట. మనకి మైల్డ్ ఎండోమెట్రియోసిస్ ఉంటే ఇట్లాంటి వాళ్ళు ఏంటి అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడము, లేదు ఐయుఐకి వెళ్ళడము, ఇట్లా ట్రై చేయొచ్చు అనమాట. లేదు మనకి ఎండోమెట్రియోసిస్ సివియర్ ఉంది అంటే మనకు అక్కడే తెలిసిపోతుంది అనమాట, చాలా అతుకులు అవి ఎక్కువ ఉన్నాయి, ఇంకా వేరే చోటికి కూడా ఉంది, మనకి రెక్టమ్ ఇక్కడ మొత్తం కింద అంతా ఇన్వాల్వ్ అయింది అంటే అట్లాంటి వాళ్ళు డైరెక్ట్గా మనకి ఐవీఎఫ్ చేయించుకుంటే రిజల్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో మన దగ్గర కూడా చాలామంది పేషెంట్స్ సివియర్ ఎండోమెట్రియోసిస్ చాలా ఉన్న వాళ్ళు కూడా కన్సీవ్ అయ్యి హ్యాపీగా మనకి బేబీతో వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ అండి.